జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి చనిపోయిన కేసులో ఆ నిందితుడు కట్టుకున్న భర్తే హరిబాబు. అయితే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే నిజానికి ఇదంతా ఎందుకు జరిగింది అంటే అదనపు కట్నం కోసమే ఆమెను ఆ విధంగా చంపేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. సరే అది పక్కన పెట్టేస్తే విషయం ఏంటి అంటే ఇప్పుడు తాజా విషయాలు బయటకొచ్చాయి. అసలు ఆ విషయాలు తెలుసుకుంటే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అందరినీ అలరించిన ఒక యువతి అదనపు కట్నం కోసం, ఆ అదనపు కట్నపు వేధింపుల కోసం బలి కావడం అత్యంత విచారకరం. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు హరిబాబు వైష్ణవిని అదనపు కట్నం కోసమే చంపేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయిపోయింది. అయితే విషయం ఏంటి అంటే ఈ యొక్క ఘాతుకం వెనకాల హరిబాబు ఒక్కడే లేడు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే అక్కడ లభించిన క్లూస్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అలా చెప్తున్నాయి. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఈ కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఏంటంటే ఆడియో కాల్ లీక్ అయింది. ఈ ఆడియో కాల్‌లో వైష్ణవి చనిపోవడానికి ముందు ఆమె అత్తతో అంటే ఈ హరిబాబు ఉన్నాడు కదా! వా వాడి వాడి తల్లితో మాట్లాడిందనమాట. అయితే వైష్ణవిని హరిబాబు తల్లి లక్ష్మి చాలా చాలా అసభ్యంగా మాట్లాడింది. తిట్టింది. నోటికొచ్చినట్టు బూతులు తిట్టిందనమాట. పచ్చిగా చెప్పాలంటే. అయితే మొత్తం అంతా కూడా ఆడియో కాల్‌లో రికార్డ్ అయింది. అయితే బెడ్‌రూమ్‌లో ఉంగరం దొంగలించారని కొన్ని రకాల దొంగతనం నిందలు కూడా హరిబాబు తల్లి ఈ అమ్మాయి మీద వైష్ణవి మీద ఏసింది. తల్లితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వైష్ణవి పక్కనే ఉన్నాడు ఈ హరిబాబు. అయితే ఉంగరం పేరుతో నాటకాలు ఆడవద్దు అంటూ తన తల్లిని రివర్స్ హెచ్చరించాడు హరిబాబు. అయితే ఇదంతా ఎందుకంటే డ్రామా. అంటే వైష్ణవికి అనుమానం రాకుండా ఉండడం కోసం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, ఈ అమ్మాయి వైష్ణవి తల్లిదండ్రులు కేస్ పెట్టారు కదా! ఇప్పుడు ఏమైంది? వైష్ణవి తల్లిదండ్రులు చెప్పింది నిజమా? లేదంటే ఇంకేదైనా వేరే కోణం ఉందా? లేదంటే ఈ అబ్బాయి కావాలని ఒప్పుకుంటున్నాడా? ఏం తెలీదు కదా! సో, ఆధారాల విషయంలోకొచ్చినట్టయితే ఈ ఆడియో కాల్ అనేది చాలా కీలకం. ఎందుకని అంటే చాలా కీలకమైన ఆధారాలు ఈ ఆడియో కాల్‌లో బయటపడ్డాయి. ముఖ్యంగా అసలు ఏ పేరు మీద ఆ అమ్మాయిని టార్చర్ చేశారు? ఆ ఉంగరం కథేంటి? ఉంగరం గురించే ఎందుకంత పెద్ద గొడవలు జరిగాయి? అసలు ఆ అమ్మాయి చనిపోయే ముందు వీడియోలో ఎందుకు ఆ ఉంగరం గురించి ప్రస్తావించింది? ఇవన్నీ అన్నమాట. అయితే ఈ హరిబాబు తక్కువోడేం కాదు. చాలా పెద్ద ముదురు క్యాండిడేట్ అన్నమాట. అది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.